ఇప్పుడు మనం 2025వ సంవత్సరం 1వ తేదీ 6వ నెల నుంచి 30వ తేదీ 6వ నెల వరకు ద్వాదశ రాశుల్లో 3వ రాశి మిథున రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. గవ్వల శాస్త్ర ప్రకారం ఈ గవ్వలు 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి జ్యోతిష బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారండి. మిథున రాశి వారి జాతకంలో 2 గవ్వలు పడ్డాయండి. వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరి జాతకానికి 2వ సంఖ్య పడటం చాలా వరకు అదృష్ట యోగం. వీరి జాతక బలానికి వ్యాపారస్తులకు తిరుగు ఉండదండి. వస్త్ర వ్యాపారస్తులకు కలిసి వస్తుంది. అలాగే తల్లి ప్రేమ అధికం ఉంటుంది. స్త్రీలకు కావచ్చు, పురుషులకు కావచ్చు. తల్లి ప్రేమ అధికం ఉండటమే కాదు, కానీ మాత్రం చంద్రమహారదశ అంటే తల్లి కారకులు అంటే తల్లికి సంబంధించిన వారు మేనమామలు కావచ్చు, లేదా పిన్నులు కావచ్చు, లేదా పెద్దమ్మలు కావచ్చు, చిన్నమ్మలు కావచ్చు, వాళ్ళతో మంచి ఫలితం కనబడే అవకాశం ఉంది. అలాగే అత్తమామలతో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. చేసుకున్న భార్య నుంచి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీరి జాతకానికి బాగుపడాలన్నా నష్టపోవాలన్నా స్త్రీలతోనే కలిసి వచ్చే అవకాశం ఉందండి వీరి జాతక బలానికి. ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరికి మొండి పట్టుదల ఎక్కువ ఉంటుందండి. ఒక రకంగా చూడాలంటే కొందరు అహంభావం అంటారు, కొందరు అహంకారం అంటారు, కొందరు మాత్రం చేతులారా చేసుకునే నష్టం అనుకుంటారు. ఇసుంటి స్వభావం వీరికి చాలా ఉంటుంది. చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుంది వీరిది. కానీ మాత్రం అందరినీ తొందరగా నమ్ముతారు, మోసపోతారు. ఇంకా వాడు అలా చేసిండు, ఈడు ఇలా చేసిండు అని బాధపడుతూ ఉంటారు. 10 సార్లు మోసపోయినా కూడా 12 సార్లు నమ్మే రకం ఉంటుందండి వీరి రాశి వారి జాతక బలంలా చూడాలంటే. ఈ మృగశిర నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయండి. మృగశిర నక్షత్రం వారికి ధనంలో నష్టం, ఆరోగ్యంలో నష్టం, కుటుంబంలో నష్టం, భార్యాభర్తల నష్టం, నమ్మిన వారి నుంచి మోసం కావటం, ఎంత ధనం ఉన్నా కూడా మాత్రం వారు తినకపోవటం. కానీ స్థలం కొనాలి, అమ్మాలనుకునే కాడ చాలా ఇబ్బందులు వీరి జాతక బలానికి. కొన్ని లక్షలున్నా కూడా మాత్రం తీసుకోవాలనుకుంటారు, కానీ తీసుకునే టైంకి మాత్రం వారికి ఆ రేటు నచ్చదు, లేదా స్థలం నచ్చదు, లేదా స్థలం నచ్చితే టైంకి డబ్బులు తక్కువ పడతాయి, లేదా ఇతరులకు వివాహం గురించి కానీ, కళ్యాణం గురించి కానీ, శుభకార్యం గురించి కానీ, ఆపద గురించి కానీ డబ్బులు ఇచ్చి వీరు ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. అలాగే భార్యాభర్తలతో చూడాలంటే వైవాహిక జీవితంలో చిక్కులు చాలా ఉంటాయండి. ఒకరి మనసులో ఒకరు ఉండరు, ఎవరి ఆలోచన వారికే ఉంటుంది.